Hi everyone, welcome back to my channel Hama Govinda. Hi అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? Okay, today's video, in today's video, so we are going to learn about powerful and most important helping verbs in English grammar is will. Okay, you will discuss about will in this video. And we use will is very often in our daily conversation in English, spoken English, but some learners still feel confused about when and how use it correctly. Some people say like that, he will comes, she will goes. These are common mistakes, but in this video I will explain clearly what is will, and when and where to use will, in how many contexts or situations where we use will. uh, you must need will to speak in English, about to taking decisions, and to future plans, talk about future plans, taking instant decisions, not long decisions, suddenly take decisions. And we use take promises, and offering help, and request, and predictions. So in all these situations where we use will is the most important. So in your English grammar and spoken English also, friends, I have clearly explained about will. So when is how to use will, how to make the sentences, how to use promises, when you use promises, how to use. If you like the video, please like, share, and subscribe for more sentences and English grammar or spoken English classes. So friends, don't skip the video. Watch till the end. You will learn something new, and you will be able to use will confidently and correctly in daily your conversation or English grammar. And friends, you will learn something new. Definitely by the end of the video, you will get some clarity about will. So use it clearly, learn it confidently, and speak it confidently. Okay, na? Okay, let's get started. టుడే విల్ డిస్కస్ అబౌట్ విల్. సో విల్ కోసం మనం ఎన్ని సందర్భాల్లో విల్ అనేది ఉపయోగిస్తాము. విల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్లో. ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు అనేది చూసుకున్నట్లయితే, ఫ్యూచర్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు, ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకున్న, అంటే సడన్ గా ఒక డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా మనం విల్లుని యూజ్ చేసి చెప్తాం. ప్రామిసెస్ ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఆఫర్స్ చేసినప్పుడు, లేదా రిక్వెస్ట్ చెప్పినప్పుడు, ప్రిడిక్షన్స్ అంటే అంచనా, ఏదైనా ఒక అంచనా వేస్తాం అనమాట. అలాంటి ప్రిడిక్షన్స్ చెప్పినప్పుడు, అలాంటి సందర్భాల్లో విల్లుని, అంటే ఇక్కడ చూడండి 6 కాంటెస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 6 సందర్భాల్లో విల్లు ఏ రకంగా యూజ్ చేసి మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు అనేది చాలా క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్, ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పేటప్పుడు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే, సబ్జెక్ట్ ఉంటది, విల్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ అనేది బేస్ ఫామ్ లో ఉంటది. ఆఫ్టర్ యూజ్ విల్, వర్బ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బేస్ ఫామ్, అంటే V1 అన్నమాట. V1 లోనే ఉంటది ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఐ విల్ కమ్ టుమారో, నేను రేపు వస్తాను, అంటే ఫ్యూచర్ యాక్షన్స్ చెప్తున్నాం అనమాట. షీ విల్ కాల్ యూ, ఆమె నీకు ఫోన్ చేస్తుంది. ఐ విల్ నాట్ కమ్, ఐ వోంట్ కమ్. విల్ నాట్ నే షార్ట్ ఫామ్ లో వోంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఐ వోంట్ కమ్, నేను రాను. లేదా ఐ వోంట్ కమ్ టుమారో, రేపు నేను రాను. విల్ యూ కమ్ టుమారో, నీవు రేపు వస్తావా, అంటే క్వశ్చన్ కూడా ఎలా అడుగుతామో చూడండి ఫ్యూచర్ లో. విల్ యూ కమ్ టుమారో, రేపు నువ్వు వస్తావా. ఇలా ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు, భవిష్యత్తులో ఈ పని చేస్తాను అని చెప్పినప్పుడు డెఫినెట్ గా మనం విల్ యూజ్ చేసే మాట్లాడతాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటంటే కనుక ఇన్స్టంట్ డెసిషన్, అంటే అప్పుడే నిర్ణయం తీసుకుంటాం అనమాట. అంటే ఏంటి, దానికి ఒక ప్లాన్ అంటూ ఉండదు, లాంగ్ డెసిషన్స్ ఏముండదు, జస్ట్ అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాన్ని మనం విల్లులో యూజ్ చేసి చెప్తాము. ఐ విల్ ఆన్సర్ ద ఫోన్, నేను ఫోన్ తీసుకుంటాను.
లేదా నేను ఆ ఫోన్‌కి ఆన్సర్ చేస్తాను. ఐ విల్ క్లోజ్ ద డోర్. నేను తలుపు మూసేస్తాను. అంటే నువ్వు అవసరం లేదు నేనెళ్లి మూసేస్తాను అని. ఐ వోంట్ వెయిట్ హియర్. నేనిక్కడ వేచి ఉండను. అంటే అంత టైం నేనిక్కడ ఉండలేను. అని అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలన్నమాట ఇవన్నీ కూడా. విల్ యూ వెయిట్ ఫర్ మీ? నీవు నా కోసం వేచి ఉంటావా? అని అడగడం అన్నమాట. సో, మనం క్వెషనింగ్ ఈ రకంగా అడగొచ్చు. అంటే అప్పుడే నిర్ణయం తీసుకునేవి కూడా మనం విల్‌లో చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్ ఏంటి? ఎవరికైనా ప్రామిస్ చేసేటప్పుడు. ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. నేనెప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేస్తాను. ఐ వోంట్ లై టు యూ. నేను నీతో అబద్ధం చెప్పను. విల్ యూ ప్రామిస్ మీ? నీవు నాకు హామీ ఇస్తావా? అంటే చూసారా ప్రామిసెస్ చేయడం, అలాగే ప్రామిసెస్ చేసేటప్పుడు క్వెషనింగ్ ఏ రకంగా అడుగుతాము అంటే విల్‌ని యూజ్ చేసి ఈ రకంగా మనం సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. ఆఫర్ చేసేటప్పుడు. ఎవరికైనా ఒక ఆఫర్ చేసేటప్పుడు. అంటే ఐ విల్ క్యారీ యువర్ బ్యాగ్. నేను నీ బ్యాగ్ తీసుకువెళ్తాను. అని వాళ్ళకి ఒక ఆఫర్ చేస్తున్నామన్నమాట. అంటే నీకు ఇష్టమా కాదా నీ బ్యాగ్ అనేది నేను తీసుకువెళ్తాను అని. ఐ విల్ టీచ్ యూ. నేను నీకు బోధిస్తాను. అంటే వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం? ఆఫర్ చేస్తున్నాం. ఐ వోంట్ డిస్టర్బ్ యూ. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ఇబ్బంది పెట్టను అని. విల్ ఐ హెల్ప్ యూ? నేను నీకు సహాయం చేయాలా? సో, ఇలాంటి సందర్భాల్లోని కూడా విల్‌ని యూజ్ చేసి చాలా ఈజీగా చెప్పేయొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ రిక్వెస్ట్ చేసేటప్పుడు. సో, రిక్వెస్ట్ చేసేటప్పుడు ఎలా అడుగుతాం? విల్ యూ ఓపెన్ ద విండో? నువ్వు కిటికీ తెరవగలవా? విల్ యూ హెల్ప్ మీ? నువ్వు నాకు సహాయం చేస్తావా? ఐ వోంట్ రిఫ్యూజ్. నేను తిరస్కరించను. అలాగే విల్ యూ డోంట్ మైండ్ అని కూడా చెప్తాం మనం. ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్తాం కదా! అలాగే విల్ యూ డోంట్ మైండ్? ప్లీజ్ కమ్ విత్ మీ. మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో వస్తారా? సో, ఇలాంటి సందర్భాల్లో రిక్వెస్ట్ చేసే సందర్భాల్లోని కూడా మనం విల్లు, వుడ్డు యూజ్ చేసి చెప్తాం. రిక్వెస్ట్ మేనర్‌లో. అయితే విల్ కంటే ఎక్కువ వుడ్ అనేది యూజ్ చేస్తాం. కానీ విల్ కూడా యూజ్ చేసి రిక్వెస్ట్ అనేది చేయడం జరుగుతదనమాట. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటో చూద్దాం. ప్రిడిక్షన్స్. ప్రిడిక్షన్స్ అంటే అంచనా వేయడం. అలా జరుగుతుంది అని అంచనా వేసే సందర్భంలోని కూడా మనం విల్‌ని యూజ్ చేస్తాం. ఇట్ విల్ రైన్ టుడే. ఈరోజు వర్షం పడుతుంది. అది పడుతుందో లేదో తెలీదు గానీ, మనం జస్ట్ అంచనా వేసామనమాట. ప్రిడిక్షన్ అంటే అంచనా వేయడం. ఇండియా విల్ విన్ ద మ్యాచ్. భారత్ మ్యాచ్ గెలుస్తుంది అని మనం ప్రిడిక్షన్ చెప్తున్నాం. అంచనా వేసి చెప్తున్నాం అనమాట. ఇట్ వోంట్ బి ఈజీ. ఇది సులభం కాదు. ఓకే. అంటే ఏంటి? ఇట్ వోంట్ బి ఈజీ. విల్ ఇట్ రైన్ టుమారో? రేపు వర్షం పడుతుందా? ఇది కూడా అంచనానే వేస్తున్నాం. విల్ ఇట్ రైన్ టుమారో? ప్రిడిక్షన్స్. అంటే ఇలాంటి సందర్భాలను కూడా మనం విల్ యూజ్ చేసి మాట్లాడుతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ చూసుకున్నట్లయితే విల్ తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్‌లోనే ఉంటుంది. కొన్ని కామన్ మిస్టేక్స్ చెప్పుకున్నాం కదా! హి విల్ గోస్ అని చెప్తాం. షీ విల్ కమ్స్. ఈ 2 కూడా దీస్ ఆర్ కామన్ మిస్టేక్స్ అని స్టార్టింగ్ వీడియోలో చెప్పాను నేను. మరి ఇది ఎలా రాయాలి? ఎప్పుడు కూడా చూడండి ఆఫ్టర్ వి యూజ్ విల్ ద వెర్బ్ ఈజ్ ఆల్వేస్ బేస్ ఫార్మ్ అని చెప్పుకున్నాం కదా! కాబట్టి హి విల్ గో. ఈఎస్ రాదు ఇక్కడ. ఓన్లీ బేస్ ఫార్మ్ ఏదైతే ఉందో దాని ఒరిజినల్ ఫార్మ్ ఏదైతే ఉందో వి1 మాత్రమే వస్తది విల్ తర్వాత. ఇక్కడ చూడండి షీ విల్ కమ్స్. ఈఎస్ రాదు. షీ విల్ కమ్ అంతే. ఓకేనా? సో, ఈ రకంగా మనం ఈ రూల్స్ గుర్తుపెట్టుకొని సో, ఎన్ని సందర్భాల్లో విల్ యూజ్ చేస్తున్నాం అనేది అంటే ఏంటి డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్. ప్లీజ్ రిపీట్ దిస్ లెసన్. ఈ లెసన్ ఏంటంటే ఈ వీడియో మళ్ళీ రిపీట్ చేయాలి మీరు. సో, అలా రిపీట్ చేసినట్లయితేనే అలా రిపీట్ చేసి ప్రాక్టీస్ చేసి డైలీ లైఫ్‌లో యూజ్ చేసేయాలి మీరు. సో, అప్పుడు మీకు విల్ టాపిక్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, మరొక టాపిక్‌తో మళ్ళీ వద్దాం.